హలో అండి, అందరికీ నమస్తే. ఎండాకాలం అయితే మండిపోతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి మరీ రికార్డు స్థాయిలో టెంపరేచర్ని నమోదు చేస్తున్నాయి. 46, 47, 48 ఇంకా 50కి వెళ్ళే పరిస్థితులు వస్తే ఇంకా బయటే తిరగొద్దంటున్నారు. సరే, కానీ ఇంట్లో కూడా అద్దిరిపోయే ఎండ కొడుతుంది. 24 అవర్స్ ఏసీ అయితే ఆన్ చేయలేము, కూలర్ కూడా నడిపించలేము. ఆ కరెంటు బిల్లు చూస్తేనే కళ్ళు తిరిగేటట్టు ఉన్నాయి కదా. అందుకే ఏసీ కూలర్ వాడకుండానే ఇంటిని కోడెక్కనాల్ ఊటీలాగా మార్చేసే చిన్న చిన్న టిప్ను ఫాలో అవుతే మనం కూడా చల్ల గాలిని ఆస్వాదించవచ్చు. ముందైతే టిప్ నెంబర్ 1 చూద్దామండి. దీనికోసం అయితే ఒక కాటన్ బెడ్షీట్ కానీ బ్లాంకెట్ కానీ ఇలాంటి ఏదైనా క్లాత్ తీసుకోవాలి. నా దగ్గర అయితే ఒక పాత బెడ్షీట్ ఉంది. దాన్ని కూల్గా ఉండే వాటర్లో డిప్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మొత్తం బ్లాంకెట్ తడిచే విధంగా తడిపేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ బ్లాంకెట్ వాటర్ అన్నిటిని కూడా గట్టిగా పిండేసుకోవాలండి. తడే ఉండాలి కానీ వాటర్ కారుతూ ఉండకూడదు. ఇలా చక్కగా గట్టిగా పిండేసుకున్న తర్వాత చూస్తూ ఉన్నారు కదా, ఇలా పిండినా కూడా వాటర్ రావద్దు. అలా గట్టిగా పిండేసుకున్న తర్వాత వీటి మూలల్ని ఇదైతే 2 మడతలుగా పెట్టేశానండి. మీ కిటికీ కానీ లేదంటే తలుపు కానీ ఎంత హైట్ ఉందో చూసుకొని హైట్ని బట్టి పొడవు అనేది అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఈ 2 మూలల్ని ఇలా ముడివేస్తున్నానండి. ఇలా ముడివేయడం వల్ల మనకు తాడు కానీ ఒక కడ్డీ కానీ ఏం లేకుండానే దీన్ని చక్కగా పెట్టేసుకోవచ్చు. మనం ఏదైనా కిటికీ కన్నా తలుపు కన్నా పెట్టాలంటే మనకి ఏదైనా కడ్డీ అలాంటివి కావాలి కదండి. ఇలా ముడివేసుకుంటే దాంతో పని లేదు. ముందైతే ఇలా కిటికీని ఓపెన్ చేసే ఉంచాలండి, డోర్స్ అన్నివి. తర్వాత ఇలా మూలలకి మనం చక్కగా సీలలు కొట్టేసుకుంటే మనం ముడి వేసుకున్నాం కదండి, ఆ ముడిలో ఈ ముడిని పెట్టేసామనుకోండి, ఆ శీలలలో ఈ ముడిని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏ తాడుతో పని లేకుండా చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇలా పెట్టేసుకున్నాను. పొడవైతే ఇలా కిటికీకి సరిపోని పెట్టేశానండి. చూడండి, ఆ వేడి గాలి అగడు అనేది అస్సలు రాకుండా చల్లగా కూల్గా ఉంటుంది. వచ్చే గాలి కూడా ఎంత అగడుగా వస్తుంది కదండి, అలా లేకుండా మనం క్లాత్ తడుపుకున్నాం కదండి, ఆ తడి క్లాత్లో నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. మనం ఏదైనా నది తీరాన కానీ అలా ఉన్నప్పుడు ఎంత ఎండ కొట్టినా కానీ ఆ నీళ్ళ పక్కన ఉన్నంత సేపు చల్లగా ఉంటుంది. చూడండి, సేమ్ అదే మెకానిజం లాగా పనిచేస్తుందండి. పిల్లలు కూడా చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూసారు కదండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ చూద్దామండి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లేదంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఒకటే ఇండివిజువల్ హౌస్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకైతే ఎండ అగడు చాలా కొడుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు వైట్ పెయింట్ కానీ కూల్ పెయింట్ కానీ వేయించుకుంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆ డాబాకు చేరుకోకుండా ఆ వైట్ పెయింట్ మీద పడి అది వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ని చాలామంది ఫాలో అవుతున్నారు కూడా. అండ్ మనం డాబా మీదే కాదండి, రేకుల ఇల్లు ఉంటుంది కదా, అలాంటి అల్యూమినియం రేకులు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఈ కూల్ పెయింట్ వేయించుకొని ఈ ఎండ తాకిడి నుంచి మనం రక్షించుకోవచ్చు. ఇప్పుడైతే థర్డ్ టిప్ చూద్దామండి. ఇదైతే న్యాచురల్గా మన పాతకాలం నుంచి ఫాలో అవుతున్న టిప్ అండి. అదేనండి మన ఒట్టి వేర్ల చేపలు. ఇవైతే చాలా బాగా వర్క్ అవుతాయి అండ్ 400-500లోనే చాలా కాలం మన్నుతాయి కూడా. అండ్ ఈ ఒట్టివేళ్ళ నుంచి వచ్చే వాసన ఎంత కమ్మగా ఉంటుందంటే ఎటువంటి పర్ఫ్యూమ్ కూడా పనికిరాదండి, అంత మంచిది. అండ్ పెద్ద పెద్ద మైగ్రేన్ తలనొప్పులు కూడా ఈ వాసన పీల్చుకుంటే తగ్గిపోతాయి. అలా ఎన్నో ఉపయోగాలున్న ఈ ఒట్టివేళ్ళ చేపలను కూడా చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. కిటికీలకు కానీ తలుపులకు కానీ హ్యాంగ్ చేసేసుకొని తడి ఆరిపోయినప్పుడల్లా ఒక చిన్న స్ప్రే బాటిల్ తోటి వాటర్ని స్ప్రే చేస్తే చాలా బాగా ఉంటాయి. వాటర్ కూడా ఇది తొందరగా ఆరిపోనివ్వదండి. మనం ఇందాక బ్లాంకెట్ వేసుకున్నాం కదా, అది ఒక అర్ధగంట అట్లా అయ్యేలోకి ఎండిపోతుంది కదా. ఈ ఒట్టి వేళ్ళతో చేసిన చేపలో చల్లిన నీళ్ళు అయితే తొందరగా ఎండిపోదండి. మన బంకమట్టిలో నీళ్లు ఎలా అయితే అలానే ఉంటాయో సేమ్ అలానే ఈ ఒట్టివేళ్ళ చేపలలో కూడా నీళ్ళు అనేది నిలిచి ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒట్టివేళ్ళ చేపలు ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇవి ఆరోగ్యపరంగా కానీ అలా వేడి గాలి నుండి తట్టుకోవడానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్ టిప్. ఈ టిప్ అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. ఈ టిప్ ఫాలో అయితే కూడా మండిపోయే ఎండలో చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. ఒక పెద్ద తాంబాలం కానీ బేషన్ కానీ ఇలాంటిది ఏదైనా తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో కూల్ వాటర్ లేదంటే ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇలా ఫుల్గా వాటర్ అంతా పోసేసుకోవాలి. కూల్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్ వాటర్ కానీ వేసేసుకొని ఈ పేషెంట్ని మనం కరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఉంచేసామనుకోండి, ఆ ఫ్యాన్ గాలి నుంచి వచ్చే వేడి గాలి ఆ
తాంబాలంలో ఉన్న వాటరు చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకు చల్లని గాలిని ఇస్తుందండి. ఇదైతే చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఏసీ కూలర్ వాడకుండానే ఈ ఎండాకాలం ఎండల నుంచి మనని మనం రక్షించుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో మీకు ఎన్ని టిప్స్ తెలుసు అనేది కామెంట్ చేయండి. ఎన్ని టిప్స్ మీరు ఫాలో అవుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త టిప్స్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.